వల్ల ప్లాన్ అంతా నాశనమైంది. అమ్మయ్యా, నగలు దాచేశాంరా. ఇక్కడ సేఫ్ అంటావా? ఆయన ఎవరు? సత్య హరిశ్చంద్రుడు. ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం. ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్. ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఇక్కడ ఉండడమే కరెక్ట్. ఒక 6 నెలల వరకు నీ దారి నీది, నా దారి నాది. ఈ 6 నెలలు పోలీసులు కనపడకుండా తిరగలే. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాడు. ఈ వేషం వేసింది దానికోసం. ఇంకెవరు కొట్టేస్తుంటారు? నీ పార్ట్నర్ కొట్టుంటాడు. ముందు అడు ఫోన్ కొట్టు. ఫోన్ కొట్టు. స్విచ్ ఆఫ్ అవుతుందండి. 6 నెలల వరకు నన్ను తీయద్దని చెప్పి ఆడే కొట్టేశాడండి. నమ్మక ద్రోహి. 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి. నువ్వేం చేస్తావో తెలియదు. వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి. వాడు ఎలాగైనా దొరకాలి. అలాగే బ్రదర్. ఆడవాళ్ళకి గతి పట్టింది. వాడు దొరకాలి చెప్తాను. సరే పద. పదండి. ఎప్పుడు వికెట్ పడితే బాగున్నాను. ఒరేయ్, ఈ ఓవర్లో 2 వికెట్లు పడతాయి. నా దాకా 5,000 వేసుకో. ఇంకా 2 బాల్స్ ఉన్నారా? 2 వికెట్ ఎలా పడతాయి? సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసమా? దీని అమ్మ టేస్ట్. వికెట్ పడింది రాయ్, మనం వెళ్తాం. అటు చూడు. తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి. మన కొంపలో ఎల్ఈడి లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళు. చెప్పు తెగిపోద్దురా రే. అదేలే తాతయ్య, తన అనాథ, పైగా మోగతి. నలుగురికి చెప్పుకోలేదు కదని 5గురు కలిసి తను రేప్ చేయబోతుంటే. అర్థమైందండి. టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో ఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దామని తీసుకొచ్చి ఉండుంటారు, అంతే కదా? ఆపరా. పెద్దోళ్ళం మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు, ఆవిడ గురించి నువ్వు మర్చిపో. ఇక నుంచి ఆవిడని ఆటిన దానిలో చూసుకుంటాం. రండి, ఆ కేసి పప్పేసి నెయ్యేసి పెడతాం. ఏముంటుంది? అదే మొక్కలైందే తనకు ముద్ద దిగదంటుంది. మేము అంతే. రండి, ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పేక ముక్క గురించి కాదు. వండి చావండి. పెళ్లి గాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా? అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిడని పెడితే తప్పులే తాతయ్య. పైగా మోగది. సర్లే దా అమ్మా. రేపట్లోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెని తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను రా. అంతే మరి. ఏంట్రా సత్తి ఇటు వచ్చావు? ఏం లేదన్నా, 30,000 అప్పు కోసం వచ్చాను. అదే సంగతి చెప్పు. మరి ఏం తాకట్టు పెట్టడానికి వచ్చావు? అనసూయ అండి. అనసూయ? ఆడపిల్లల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తానని ఏమతో చెప్పాడు రా నీకు? అనసూయ అంటే అమ్మాయి కదండి. ఇదండి. అమ్మా అమ్మా, అనసూయ అంటే పావా? ముట్టుపోయి. అరే, పావు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తాడరా? డబ్బులు ఏంటండి బాబు, $1 ఇస్తారు. ఎందుకు? కాటేపించుకోవడానికి? బాబు దీని గురించి మీకు తెలియదు అనుకుంటా. దీని విషయంతో మెడిసిన్ చేస్తారు. ఆమె 50,000. ఈ విషయానికి ఎంత విషయం ఉందా? డౌట్ వస్తే కాదు, ఎంక్వైరీ చేసుకుంటా. అరే, నాకు వచ్చిన డౌట్, అసలు నీ పావులో విషయం ఉందని గ్యారెంటీ ఏంటిరా? ఆ చీట్ ఎవడని చెప్తాను, కార్డ్ ఏం చేస్తాను. కాటు నేను కాదురా, వేయించుకునేవాడు వేరే ఉన్నాడు. అరే భద్రం, ఒకసారి నీ చెయ్యి ఇటు బయటపడాయమ్మా. చేతులు కాళ్ళు లేవండి బాబు. ఒరే, జాతకం చూడటానికి రా వెదవా. నాది 100 ఏళ్ళ జీవితం అని మొన్న శరణ్ గారు చెప్పారండి. అది చూడటానికే రా చెయ్యమ్మందే. అయితే చూడండి. అదేంటండి, జాతకం చూద్దాం చెప్పి టీకా ఇచ్చారు. టీకా కాదురా ఎదవా, నాకు పాము కాటేసింది. అవునరా, నాకు పాము కట్టేసిందా? పరీక్షే కదా, ఎందుకు భయపడతావు? వాళ్ళు చెప్పడిపోతుంది. ఈరుడి పిచ్చి చెప్పండి. ఒరే సత్యబాబు, నీ పావులో విషయం ఉందని నమ్మాను. వాటికి విరుగుడు ఇచ్చేసాయి. వెయ్యా? అవునండి. ఒరే, ఆ కటింగ్ ఈ కటింగ్ బాగా వాడికి వచ్చేది 100రా. 100తో పని అవుద్దా? అయ్యా, పేడాలిపోతుంటే బేరలాడతారండి బాబు. మీరేమంటారు? అయ్యో బాబు, వెనక్కిపోతే చలు బాబు.
ఒరేయ్, ఇన్ని డబ్బులు అక్కడే రా నీకు బాంబు కట్టెత్తే కానీ బయటికి రాలేదు. నా చేత డబ్బులు అక్కడ దాచుకున్నానండి. ఒరే ఆ డబ్బులు తీసుకుని విరుగుడు నేను ఎప్పుడే వస్తా. దీనికి కంగారు పడిపోతాయంటయ్యా, రోజు మాకు 20 గంటలు ఎడతాయి. ఒకటి చాలు తగ్గిపోతండి. 2 నిమిషాలు. సత్తే ఆయ్, ఇదిగో 30,000. ఇగోండి. ఈ రోజు నుంచి నీ పవన్ మేము తాకట్టు పెట్టుకుంటున్నాం. నెలకి 20 రూపాయలు ఉంటాయి. పావాడికి ఇచ్చాయి. జాతకు చూసుకో, రోజు 2 గుడ్లు 2 ఎలగలు పెట్టా. వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఈ పవన్ నువ్వు కన్న బిడ్డలా చూసుకోవాలా. వడ్డీ డబ్బుల కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటారా వేదవా? మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను కాల్ చేస్తాగా. బాయ్. ఏంటి కృష్ణ గారు మంచి హుషారుగా ఉన్నారు. అవును మన సోర్ణకి పెళ్లి చూపులేడుగా. పెళ్లి చూపులేంట్రా, ఫంక్షన్ ఉంది కదా. చూడండి ఈ రోజు నుంచి మా గొడవ ఉండదు. మీకు గొడవ ఉండదు, నాకు నిద్ర ఉండదు. నిద్ర పట్టకపోతే మురికాలు దూకి చావు. ఇదొకతే. దీని బతుకు జట్కా బండి కింద దీని మొగుడు కాదు, మనం నలిగిపోతున్నాం. వెళ్ళి పనులు చూసుకోండి. సోర్ణ వెళ్ళినప్పుడు లేదేంటి? ఏమయ్యా, తాటికి అంత అత్తలతో రాసాను అక్కడ కనపడతలేదా? అంటే చేస్తున్నా తెంగరదవా అది చదవడం వచ్చుంటే ఏది ముద్ర ఎందుకు ఎత్తాడరా? మరేనండి. మరి అదేనండి. ఈడు ఎలా వస్తున్నాడు ఏంట్రా? నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదైనా చూసాడా? ఆ రిసిప్ట్లు ఇలా ఎవరా? ఇదిగోండి. బాబు రిసిప్ట్ ఇదిగో. మా ఊళ్ళో ఓణీల ఫంక్షన్ ఉంది. ఇంట్లో వాళ్ళు నగలు దమ్మన్నారు. 2 గాజుల సెట్లు, 2 నెక్లెస్లు, నల్లపూసల దండ కావాలంట. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్తాం అంత అవసరం అంటారా? ఏమండి, ఆడవాళ్ళు చెప్తే వింటారా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన మొగుడు లేకపోయినా పర్వాలేదు కానీ ఒట్టి మీద నగలు మాత్రం ఉండాలంటారు. అది ఆడాళ్ళ వ్యవహారం. సార్ ఒక్క నిమిషం సార్. అలాగే. ఏదో రకంగా మేనేజ్ చేస్తాను కానీ ఈయన చూసుకో. తొందరగా కానీ నాన్న, టైం ఒక్క అయిపోయింది. నిమిషం అండి, ఇప్పుడే చేస్తాను, వెయిట్ చేయండి.